డాక్యుమెంటెడ్గా చూపించడం కోసం ఎంఎస్ వర్డ్ని వాడతారు. ఓకేనా అండి? ఎంఎస్ వర్డ్లో మన డేటాని ఎలా కావాలంటే అలాగా మార్చుకోవచ్చు. టెక్స్ట్ బుక్స్ తయారు చేయడానికి, పాంప్లెట్స్ తయారు చేయడానికి, ఎక్కువ డేటాని మెయింటైన్ చేయడం కోసం ఎంఎస్ వర్డ్ని వాడతారు. ఎంఎస్ వర్డ్లో తయారు చేసిన డేటాని కూడా ఏమంటారంటే డాక్యుమెంటెడ్ డేటా అని కూడా అంటారు. ఓకేనా అండి? ఎంఎస్ వర్డ్ మీరు బాగా నేర్చుకుంటే మాక్సిమం ఎంఎస్ ఆఫీస్లో ఉన్న అన్ని విషయాలు తెలిసిపోయినట్టు. అర్థమవుతుందా అండి? ఎంఎస్ వర్డ్ని బాగా నేర్చుకుంటే చాలండి. చూడండి, ఎంఎస్ వర్డ్ గురించి 2 మాటలు చెప్పి మనం ప్రాక్టికల్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఎంఎస్ వర్డ్లో పేజెస్ ఉంటాయి. ఓకేనా అండి? ఒక పేజ్ అయిపోయిన తర్వాత ఇంకో పేజ్, ఇంకో పేజ్ అయిపోయిన తర్వాత ఇంకో పేజ్, అలా డేటాని మనం సెటిల్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? నెక్స్ట్, ఎంఎస్ వర్డ్ అనేది ప్రింట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా అండి? ఎంఎస్ వర్డ్లో ఎక్కువగా మనం టెక్స్ట్ వాడతాం. అర్థమైందా? ఎంఎస్ వర్డ్కి వెళ్ళడానికి ముందుగా మీరు ఏం చేయాలంటే విండోస్ బటన్ కొడతారు. చూడండి, ఇక్కడ మీరు ఎంఎస్ వర్డ్ అని కూడా కొట్టాల్సిన అవసరం లేదు. వర్డ్ అని కొట్టినా మీకు కనపడుతుంది. చూడండి, ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ 2007 అని మీకు కనపడుతుంది కదా. సో దీన్ని మనం క్లిక్ చేసినప్పుడు ఎంఎస్ వర్డ్ యొక్క లేఅవుట్ అన్నమాట. ఐ మీన్ టు సే దట్ ఎంఎస్ వర్డ్ చూడడానికి ఎలా ఉంటుంది. చూడండి, ఈ సైడ్ మీకు కనపడేది బార్స్. ఓకేనా అండి? చూడండి, నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కంప్యూటర్స్లో మీరు ఏదైతే ఇంగ్లీష్ అక్షరాలని టైప్ చేస్తారో వాటిని ఏమంటారంటే టెక్స్ట్ అంటారు. చూడండి, నేను ఇక్కడ టెక్స్ట్ అని టైప్ చేశాను కదా, ఇది టెక్స్ట్ అన్నమాట. ఓకేనా అండి? ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను. చూడండి, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. చూడండి, ఇక్కడ మీకు వెలుగు ఆరుతుంది కదా, ఇలా బ్లింక్ అవుతుంది కదా, దీన్ని ఏమంటారంటే కర్సర్ అంటారు. ఓకేనా అండి? చూడండి, ఇక్కడ మీకు కనబడుతున్న దీన్ని మౌస్ పాయింటర్ అంటారు. ఐలా కనబడుతున్న దాన్ని మౌస్ పాయింటర్ అంటారు. చూడండి, వెలిగి ఆరుతున్న దాన్ని కర్సర్ అనే అంటారు. ఓకేనా అండి? చూడండి, ఇక్కడ మీకు కనబడుతున్నవన్నీ మీరు వెంటనే తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క దాన్ని నేను చెప్తాను, కంగారు పడద్దు. ఓకేనా అండి? చూడండి, ఇక్కడ మీకు డాక్యుమెంట్ 1 మైక్రోసాఫ్ట్ వర్డ్ అని కనబడుతుంది కదా, దీన్ని టైటిల్ బార్ అంటారు. ఓకేనా అండి? ఇక్కడ టైటిల్ని మనం మార్చుకోవచ్చు, లేదా ఇక్కడ టైటిల్ మార్చబడుతుంది. ఎప్పుడు మార్చదాము? చూడండి, మనం ఎప్పుడైతే ఈ డాక్యుమెంట్ని సేవ్ చేస్తామో అప్పుడు ఈ టైటిల్ బార్లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను రాజు అని సేవ్ చేశాను అనుకోండి, రాజు అనే పేరు ఇక్కడ డాక్యుమెంట్ 1లో వస్తుందండి. ఓకేనా అండి? చూడండి, వీటన్నిటిని మెనూస్ అంటారు. మెనూస్ అంటే ఏంటంటే, చూడండి, మెనూలు ఏముంటాయి, కొన్ని ఐటమ్స్ ఉంటాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హోమ్ అనే ఐటమ్ అనే మెనూ ఆల్రెడీ సెలెక్ట్ చేయబడింది. చూడండి, దాంట్లో ఉన్న ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను మౌస్ పాయింటర్ తోటి ఇన్సర్ట్ని క్లిక్ చేస్తున్నాను. చేసినప్పుడు చూడండి, ఇవన్నీ కూడా ఇన్సర్ట్లో ఉన్న ఇన్సర్ట్ అనే ఒక మెనూలో ఉన్నటువంటి ఐటమ్స్. చూడండి, పేజ్ లేఅవుట్ అనే మెనూ నేను క్లిక్ చేశాను. చూడండి, వాటిలో ఉన్న ఐటమ్స్. రిఫరెన్స్ మెనూ, ఇవన్నీ ఐటమ్స్. మెయిలింగ్స్, ఇది మెనూ, ఇవన్నీ ఐటమ్స్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, దీన్ని మెనూ బార్ అంటారు. చూడండి, దీన్ని టైటిల్ బార్ అంటారు. వీటిని మెనూ ఐటమ్ బార్ అని అంటారు. ఓకేనా అండి? ఈ ఏరియా ఉంది కదా, దీన్ని ఏమంటారంటే స్క్రోలర్ ఏరియా అని అంటారు. లేదా మనం ఎప్పుడైనా సరే ప్రింట్అవుట్ తీసుకోవడానికి ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఫర్దర్ క్లాస్లో ఇది మీకు అర్థమవుతుంది. ఓకేనా అండి? చూడండి, ఇక్కడ సైడ్ మీరు చూస్తే పైకి కిందకి వెళ్తుంది కదా, దీన్ని స్క్రోలర్ అంటారు. దీన్ని మౌస్ పాయింటర్తో స్క్రోల్ చేయొచ్చు, మన కర్సర్తో స్క్రోల్ అవుతుంది, లేదా మన మౌస్కి ఉన్న వీల్ ఉంటుంది కదా, ఆ వీల్తో కూడా మనం చేయొచ్చు. చూడండి, ఇక్కడ వెలిగి ఆరుతుంది కదా, దీన్ని కర్సర్ అని అంటారు. నేను ఆల్రెడీ చెప్పాను. చూడండి, కర్సర్ ఎక్కడ ఉంటే ఆ కర్సర్ ప్లేస్లోనే మనం టైప్ చేసింది పడుతుంది. చూడండి, ఒకసారి నేను మీకు చెప్తున్నాను. చూడండి, రాజు ఈజ్ ఏ బ్యాడ్ బాయ్. చూడండి, కర్సర్ బ్లింక్ అవుతుంది. బ్లింక్ అయిన చోటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను కర్సర్ని పక్కకి జరుపుదాం అనుకుంటాను. కర్సర్ని పక్కకి జరపాలంటే ఎలా జరుపుతామండి? చూడండి, మౌస్ ద్వారా జరపడం కుదరదు, కేవలం మీరు స్పేస్ ద్వారా మాత్రమే జరపాలి. చూడండి, నేను స్పేస్ ద్వారా జరుపుతున్నాను. చూడండి, స్పేస్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ రాజు, మళ్ళీ స్పేస్ ఇచ్చాను, మళ్ళీ రాణి. ఓకేనా అండి? ఫర్ ఎగ్జాంపుల్ రాజుకి రాణికి ఎక్కువ స్పేస్ ఉండాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ అర్థం అవడం కోసం రాజు, ఈసారి నేను కొంచెం ఎక్కువ స్పేస్ ఇద్దాం అనుకుంటున్నాను. ఆ టైంలో మీరు ఏం చేయొచ్చు అంటే, మీకు కీబోర్డ్లో స్పేస్తో పాటు ట్యాబ్ కూడా ఉంటుందండి. ట్యాబ్ని క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే, చూడండి, మీకు ఎక్కువ స్పేస్ వచ్చింది, రాణి. చూడండి, ఇక్కడ రాజుకి రాణికి ఎంత గ్యాప్ ఉంది, ఇక్కడ రాజుకి రాణికి ఎంత గ్యాప్ ఉంది.
ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, మనం స్పేస్ ఇవ్వడానికి మనం 2 రకాలుగా ఉపయోగించవచ్చు. ఒకటి స్పేస్ బార్ వాడచ్చు, లేదా ట్యాబ్ వాడచ్చు. స్పేస్ బార్ ద్వారా ఒక క్యారెక్టర్ అంతా మనకి, అంటే ఒక లెటర్ అంత స్పేస్ మనకు వస్తుంది. అదే ట్యాబ్ అనుకోండి, మోర్ దాన్ 1 క్యారెక్టర్, మినిమం 2-3 క్యారెక్టర్స్ స్పేస్ ఉన్నటువంటి స్పేస్ మనకు దొరుకుతుంది. మనకున్న రిక్వైర్మెంట్ని బట్టి మనం చేసుకోవచ్చు. అదేవిధంగా చూడండి, ఇప్పుడు ఈ ఐ అనేది ఉంది కదా, ఇది మౌస్ పాయింటర్ కదా. చూడండి, కర్సర్ని అక్కడ మనం క్లిక్ చేసి నేను అలాగే పట్టుకొని చూడండి ఇలా ఎద్దరికి తీసుకొచ్చి ఇలా వదిలేసాను అనుకోండి. చూడండి, ఇదంతా ఇప్పుడు దీని అంతటిని ఏమంటారు అంటే సెలెక్టెడ్ ఏరియా అని అంటారు. ఇది మొత్తం నేను సెలెక్ట్ అయ్యింది. చూడండి, ఇది లెటర్స్ ఏమో టెక్స్ట్ ఏమో బ్లాక్ కలర్లో ఉన్నది. చూడండి, బ్యాక్గ్రౌండ్ మాత్రం బ్లూ కలర్లో ఉంది. అంటే ఇది మొత్తం నేను సెలెక్ట్ అయ్యింది అని అర్థం. చూడండి, నేను బయట మళ్ళీ క్లిక్ చేశాను అనుకోండి, మామూలుగా ఉన్నట్టు. ఇలా ఎందుకు సెలెక్ట్ చేస్తామంటే, ఇలా సెలెక్ట్ చేసిన దాన్ని మాత్రమే మనం ఏదైనా ఎడిటింగ్స్ చేద్దాం అనుకుంటున్నాం. ఎడిటింగ్ అంటే ఏంటి? దానికి కావాల్సినటువంటి ఎక్స్ట్రాలు ఏమైనా యాడ్ చేయడం. అలా యాడ్ చేయాలంటే ముందుగా దాన్ని మనం సెలెక్ట్ చేయాలి. దాన్నే టెక్స్ట్ని సెలెక్ట్ చేయడం అని అంటారు. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ రాణి ఉంది. రాణి సైజు మాత్రం నేను పెంచాలి. అప్పుడు రాణిని మాత్రమే నేను సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళందరికీ కలిపి సైజు మార్చాలనుకోండి, అందరికీ ఒకే సైజు ఉండాలనుకోండి, ఏం లేదు, మౌస్ పాయింటర్ని కర్సర్ని ఒక చోట తీసుకొస్తాము. అక్కడి నుంచి మౌస్ పాయింటర్ ఇలా క్లిక్ చేసి పట్టుకొని ఇదంతా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు డ్రాగ్ చేయడం అంటారు. అలా వదిలేస్తామన్నమాట. చూడండి, ఇదంతా ఇలా తీసుకురావడాన్ని డ్రాగ్ చేయడం అంటారు. చూడండి, ఇప్పుడు ఇది సెలెక్ట్ అయి ఉంది. దీని సైజు మనం ఇప్పుడు మార్చవచ్చు. ఓకేనా అండి? ఇది దీంట్లో ఉన్న కాన్సెప్ట్. చూడండి, ఇదంతా సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఏం చేయొచ్చు అంటే డిలీట్ అయినా కొట్టచ్చు, బ్యాక్ స్పేస్ అయినా కొట్టచ్చు. మన కీబోర్డ్లో ఉన్న డిలీట్ కొడితే డిలీట్ అయిపోతుంది, లేదా బ్యాక్ స్పేస్ కొడితే బ్యాక్ స్పేస్లో అది కూడా అయిపోతుంది. చూడండి, నేను డిలీట్ కొడుతున్నాను, డిలీట్ అయిపోయింది. ఓకేనా అండి? చూడండి, ఇప్పుడు నేను మీకు కట్, కాపీ, పేస్ట్ అనే వాటి గురించి ముఖ్యంగా చెప్తాను. ఈ కట్, కాపీ, పేస్ట్ అనేవి మన త్రూ అవుట్ లైఫ్ మన వెనకాల వచ్చాయి. ఓకేనా అండి? కట్, కాపీ, పేస్ట్ని ఎలా వాడాలి చూడండి. వాటి గురించి నేను చాలా క్లియర్గా చెప్తాను. చాలామందికి వాటి గురించి డౌట్ ఉంది. ఒకసారి చెప్తాను, వినండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, భరత్ అనే వర్డ్ని నేను టైప్ చేశాను. ఓకేనా అండి? ఇప్పుడు ఈ భరత్ అనే వర్డ్ని నేను టైప్ చేసినప్పుడు చూడండి, ఈ భరత్ అనే వర్డ్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 టైమ్స్ కావాలి. 100 టైమ్స్ కావాలి అంటే 100 టైమ్స్ నేను టైప్ చేయలేను కాబట్టి చూడండి, దీన్ని నేను సెలెక్ట్ చేస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, పేస్ట్ అని మీకు కనపడుతుంది కదా. చూడండి, ఈ పేస్టు, ఇది కట్టు, ఇది కాపీ మాట. అయితే ఇవి మీకు ఎనేబుల్డ్గా కనబడట్లేదు, దీనిలాగా కలర్లో కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదు అంటే చూడండి, దేన్నైతే కాపీ చేయాలో దాన్ని మనం సెలెక్ట్ చేయాలి ముందు. చూడండి, నేను దీన్ని సెలెక్ట్ చేశాను, వదిలేశాను. చూడండి, ఇప్పుడు మీకు ఎనేబుల్ అవుతున్నాయి. ఈ 2 ఎనేబుల్ అయినాయి, ఈ 2 ఎనేబుల్ అవ్వలేదు. ఓకేనా అండి? ఇది ఎనేబుల్ అవ్వలేదు, చూపిస్తాను. చూడండి, ఒకసారి ఈ టెక్స్ట్ని కాపీ చేయడం అంటే ఏంటి? ఈ టెక్స్ట్ని కాపీ చేయడం అంటే చూడండి, దీన్ని కాపీ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఇది కాపీ ఏదని అర్థం. చూడండి, నేను బయటికి వస్తాను, స్పేస్ ఇచ్చి చూడండి, స్పేస్ ఇచ్చి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, ఇక్కడ పేస్ట్ అని ఉంది కదా, జస్ట్ సింపుల్గా పేస్ట్ని క్లిక్ చేస్తాను. చూడండి, పేస్ట్ వచ్చిందా లేదా? అలా ఎన్నిసార్లు పేస్ట్ క్లిక్ చేయొచ్చు. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పేస్ట్ క్లిక్ చేయొచ్చు. మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పేస్ట్ వస్తుంది. ఓకేనా అండి? ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి మనం కాపీ చేస్తాము. కాపీ చేసిన ఐటమ్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పేస్ట్ చేసుకోవచ్చు. ఇది కాపీకి పేస్ట్కి ఉన్న రిలేషన్షిప్. సో కట్కి పేస్ట్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, రాజు అని నేను టైప్ చేశాను. ఇప్పుడు ఈ రాజును కూడా మనం కట్ చేయొచ్చండి. చూడండి, రాజు దగ్గరికి వెళ్ళి రాజుని నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి, నేను కట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, కట్ నేను చేసినప్పుడు చూడండి, రాజు అనేది లేదు. కానీ మీరు ఎన్నిసార్లు పేస్ట్కి వస్తే అన్నిసార్లు మీకు రాజు కనపడుతుంది. అవునా కదా? ఓకేనా అండి? ఇది కాన్సెప్ట్. ఇప్పుడు మీకు ఒక విషయం అర్థం కావాలి. అదేంటంటే చూడండి, కట్ చేసినప్పుడు వీ నీడ్ పేస్ట్. ఓకేనా అండి? చూడండి, కాపీ చేసినప్పుడు కూడా వీ నీడ్ పేస్ట్. సో వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్? ఈ రెండిటికి, కట్కి కాపీకి రెండిటికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి? కట్కి కాపీకి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రాజుని సెలెక్ట్ చేసి కట్ చేశాను అనుకోండి, రాజు కనబడట్లేదు. కానీ ఎక్కడ కావాలంటే అక్కడ, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం పేస్ట్ చేసుకోవచ్చు.
కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేను రాణి అనే దాన్ని కాపీ చేశాను అనుకోండి. చూడండి, సెలెక్ట్ చేసి కాపీ చేసినప్పుడు చూడండి రాణి అనేది ఉంటుంది. ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు మనం పేస్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా అండి. కట్కి కాపీకి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కట్ చేసినప్పుడు ఒరిజినల్ ఐటమ్ అనేది కట్ అయిపోతుంది. దాన్ని ఎక్కడికైనా మనం పేస్ట్ చేసుకోవచ్చు. కాపీ చేసినప్పుడు ఒరిజినల్ ఉంటుంది. ఒరిజినల్తో పాటు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం డూప్లికేట్ చేసుకోవచ్చు. కట్ చేసినప్పుడు ఒరిజినల్ అక్కడ కట్ అయిపోతుంది. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం డూప్లికేట్ చేసుకోవచ్చు. ఇదే కట్కి కాపీకి పేస్ట్కి ఉన్న రిలేషన్షిప్, కట్కి కాపీకి ఉన్న తేడా. ఓకేనా అండి. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతాం. ఓకేనా అండి. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు మీకు ఒక చిన్న పాయింట్ నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. అదేంటంటే టైపింగ్ గురించి ఒక చిన్న మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. చూడండి, టైపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎంఎస్ వర్డ్లోనే కాదు, మన ఎంఎస్ ఆఫీస్ మొత్తంలో కూడా టైపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీ అందరికీ తెలుసు. చూడండి, దీంట్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే, ఒక్కసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, మీకు ఇది ఎప్పుడైనా సరే క్యాప్స్ లాక్ అని ఒక కీబోర్డ్లో ఒక కీ ఉంటుంది. అది కొట్టినప్పుడు మీకు అన్నీ కూడా అప్పర్ కేస్లో లెటర్స్ అనేవి టైప్ అవుతాయి. ఓకేనా అండి. క్యాప్స్ లాక్ ఆన్లో ఉన్నప్పుడు అప్పర్ కేస్లో, క్యాప్స్ లాక్ ఆన్లో ఉన్నప్పుడు మీకు అప్పర్ కేస్లో టైప్ అవుతాయి. ఆఫ్లో ఉన్నప్పుడు లోయర్ కేస్లో టైప్ అవుతాయి. అది మీ అందరికీ తెలుసు. కావాలంటే ఒక్కసారి నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను, అంతే. చూడండి, క్యాప్స్ లాక్ అప్పర్ కేసులో ఎప్పుడు అవుతుంది అంటే క్యాప్స్ లాక్ ఆన్లో ఉన్నప్పుడు అప్పర్ కేసులో అవుతుంది, క్యాప్స్ లాక్ ఆఫ్లో ఉన్నప్పుడు లోయర్ కేసులో అవుతుంది. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఏదో ఒక లెటర్ మాత్రమే కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ BHARATH. ఫర్ ఎగ్జాంపుల్ భరత్ అని ఈ లెటర్లో ఓన్లీ బి మాత్రమే క్యాపిటల్ లెటర్ కావాలనుకుంటున్నారు. చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా మీరుగానే కావాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే, చూడండి, ఇప్పుడు నాకు అన్నీ కూడా లోయర్ కేసులో పడుతున్నాయి. చూడండి, మీరు అన్నీ గమనించారు అంటే ఇక్కడ లెటర్స్ అన్నీ కూడా లోయర్ కేసులో పడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మధ్యలో ఎక్కడో అప్పర్ కేస్ కావాలి, అప్పర్ కేసు ఒక లెటరే కావాలి. అలాంటప్పుడు మళ్ళీ క్యాప్స్లోకి ఆన్ చేసి ఆఫ్ చేయడం కన్నా చూడండి, షిఫ్ట్ పట్టుకొని మీరు ఏదైనా టైప్ చేశారనుకోండి, షిఫ్ట్ పట్టుకొని టైప్ చేస్తుంటే ఆ టైంలో అప్పర్ లెటర్లో పడుతుంది. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాప్స్ లాక్ ఆఫ్లో ఉన్నప్పుడు, ఓకేనా అండి, క్యాప్స్ లాక్ ఆఫ్లో ఉన్నప్పుడు మీరు షిఫ్ట్ పట్టుకుంటే అన్ని క్యాపిటల్ లెటర్లో పడతాయి. దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అంటే క్యాప్స్ లాక్ ఆఫ్లో ఉన్నప్పుడు, ఇప్పుడు క్యాప్స్ లాక్ ఆఫ్లోనే ఉంది కదా, క్యాప్స్ లాక్ ఆఫ్లో ఉన్నప్పుడు అన్నీ ఎలా పడతాయి, లోయర్ కేసులో పడతాయి. అప్పుడు మీరు షిఫ్ట్ పట్టుకుంటే అన్ని క్యాపిటల్ లెటర్స్లో పడతాయి. ఓకేనండి. క్యాప్స్ లాక్కి షిఫ్ట్కి ఆపోజిట్ మాట. ఓకేనా అండి. అంతకుమించి వేరే ఏం లేదు. ఓకేనండి, ఆ విషయం నేను మీకు చెప్పాలనుకున్నాను. చూడండి, ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతాం. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మనం టైప్ చేసినది ఏదైనా సరే టెక్స్ట్ అంటారు. అది మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. చూడండి ఒకసారి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, నేను చెప్పాలనుకున్న నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, చూడండి, ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ని మనం ఎన్ని విధాలుగా మోడిఫై చేయొచ్చు, ఎన్ని విధాలుగా కావాలంటే అన్ని విధాలుగా మోడిఫై చేయొచ్చు. ముందుగా దానికి మనం స్టైల్ని సెట్ చేద్దాం. చూడండి, స్టైల్ సెట్ చేయాలంటే చూడండి, నేను మీకు దీన్ని పక్కకు తీసుకువెళ్తున్నాను. అంటే ఇది లిస్ట్ ఐటమ్ బాక్స్, దీన్ని క్లిక్ చేసినప్పుడు చూడండి, చూడండి ఇక్కడ ఒక యారో మార్క్ కనపడుతుంది, ఇక్కడ ఒక యారో మార్క్ కనపడుతుంది. చూడండి, అలాగే మీకు యూ పక్కన కూడా ఒక యారో మార్క్ కనపడుతుంది, ఇక్కడ కూడా ఒక యారో మార్క్ కనపడుతుంది, ఇక్కడ కూడా ఒక యారో మార్క్ కనపడుతుంది. ఇలాంటి యారో మార్క్స్ ఉన్నాయంటే దాన్ని లిస్ట్ ఐటమ్ అంటారు. అంటే ఏంటంటే దాన్ని క్లిక్ చేసినప్పుడు లోపల ఏదో ఒకటి ఉంటాయని అర్థం. చూడండి, దీన్ని ఇప్పుడు నేను క్లిక్ చేశాను, లోపల మీకు ఏదో ఒకటి ఉంది, ఒక లిస్ట్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను క్లిక్ చేశాను, లోపల ఏదో ఉందన్నమాట. దీన్ని ఏమంటారంటే లిస్ట్ ఐటమ్ బాక్స్ అని అంటారు. అర్థమైందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని సెలెక్ట్ చేసి చూడండి, దీన్ని సెలెక్ట్ చేసి చూడండి, మనకు కావాల్సిన ఐటమ్స్ ఏదైనా సరే ఆ స్టైల్ని మనం సెలెక్ట్ చేయొచ్చు. చూడండి, నేను ఏదో ఒక స్టైల్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ అర్థం అవడం కోసం చూడండి, ఇది అల్గేరియన్ అని ఉంది, దీన్ని నేను సెలెక్ట్ చేశాను. ఓకేనా అండి. టెక్స్ట్ మారింది. ఓకేనా అండి. దాని స్టైల్ అనేది మారింది. ఇప్పుడు దీన్ని నేను సైజ్ కూడా పెంచాలనుకుంటున్నాను. చూడండి, మీకు ఇక్కడ సైజ్ కూడా పెరుగుతుంది. మీరు ఏం చేయాలన్నా ముందు దాన్ని సెలెక్ట్ చేయాలండి.
ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దాన్ని 20 చేశాను. చూడండి 20 టెక్స్ట్ సైజ్ కూడా 20 అయింది. ఓకేనా అండి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ సైజుని పెంచడం కోసం మనం 2 రకాలుగా చేయొచ్చు. చూడండి ఇక్కడ కూడా మీకు కనబడుతుంది. అలాగే చూడండి ఇక్కడ 2 ఏలు కనబడుతున్నాయి. పెద్ద ఏని క్లిక్ చేస్తూ ఉన్నారనుకోండి సైజ్ పెరుగుతుంది. స్మాల్ ఏని క్లిక్ చేస్తున్నారనుకోండి సైజ్ తగ్గుతుంది. చూడండి నేను మీకు చూపిస్తాను. చూడండి మీకు సైజ్ పెరుగుతూ ఉంది. చూడండి నేను మీకు తగ్గిస్తాను, సైజ్ తగ్గుతూ ఉంటుంది. అవునా కదా? ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకున్నాను. మీరు దీన్ని క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సైజ్ కూడా ఇక్కడ మారుతూ ఉంది. చూడండి ఇక్కడ తగ్గుతున్నప్పుడు ఆటోమేటిక్గా సైజ్ కూడా మారుతూ ఉంది. చూడండి ఓకేనా అండి. ఇదండి దీనికి సంబంధించిన విషయం. ఓకేనా అండి. ఈ లైన్లో మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఇదంటే ఏంటో నేను మీకు చెప్తాను తర్వాత, జాగ్రత్తగా చూడండి. చూడండి నెక్స్ట్ ఏంటంటే క్లియర్ ఫార్మాటింగ్ అంటే దీని గురించి నేను విడిగా చెప్తాను, ఇప్పుడే చెప్తాను. ఓకేనా అండి. చూడండి ఇప్పుడు ఈ టెక్స్ట్ యొక్క స్టైల్ని సైజ్ని మనం మార్చడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి బోల్డ్ అంటే ఏంటి? బోల్డ్ అంటే ఏం కాదు, మన దగ్గర ఉన్న ఈ టెక్స్ట్ ఇంకొంచెం థిక్ కలర్లో కనపడదు. చూడండి మీకు తేడా అర్థమవుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ క్లిక్ చేస్తాను. చూడండి బోల్డ్ లేనప్పుడు టెక్స్ట్ అలా ఉంది, బోల్డ్ ఉన్నప్పుడు టెక్స్ట్ ఎలా ఉంటుంది. చూడండి మీకు బి సెలెక్ట్ అయినప్పుడు ఎలా కనబడుతుందండి. ఓకేనా అండి. ఇది విషయం. చూడండి ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బోల్డ్ తీసారంటే మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు బోల్డ్ ఇలా కనబడుతుంది. ఓకేనా అండి. ఇది విషయం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సెలెక్ట్ చేసి నేను బోల్డ్ ఇటాలిక్ అని అంటారు. చూడండి ఇటాలిక్ అన్నప్పుడు టెక్స్ట్ కొంచెం వంగుతుంది అన్నమాట. చూడండి ఇటాలిక్ అంటే కొంచెం ఇట్ విల్ బి బెండ్, టెక్స్ట్ బెండ్ అవుతుంది. ఓకేనా అండి. చూడండి అలా బెండ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ దాన్ని వద్దు అనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని ఎలా సెలెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇలా వస్తుందండి. ఇదండి. అండర్లైన్ కావాలనుకున్నప్పుడు సెలెక్ట్ చేసి అండర్లైన్ క్లిక్ చేసినప్పుడు మీకు కింద అండర్లైన్ కనబడుతుంది. చూడండి కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అవసరం లేదనుకోండి మళ్ళీ సెలెక్ట్ చేసి అండర్లైన్ వద్దనుకోండి సరిపోతుంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. ఒకే టెక్స్ట్కి ఇవన్నీ సెట్ చేయొచ్చా? 200% సెట్ చేయొచ్చు. చూడండి ఒకసారి నేను సెలెక్ట్ చేశాను. చూడండి ఇటువైపు సెలెక్ట్ చేశాను, బోల్డ్ పెట్టాను, ఇటాలిక్ పెట్టాను, అండర్లైన్ పెట్టాను. చూడండి మీకు ఇక్కడ పక్కన కనబడుతుంది స్ట్రైకింగ్ అని, అంటే జస్ట్ లైక్ ఈ స్టైల్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ట్రైక్ అంటే ఏంటో క్లిక్ చేస్తాను. చూడండి దాని మీద మీకు స్ట్రైక్ పడింది. చూడండి ఒక స్ట్రైక్ పడిందా? ఒక స్ట్రైక్ పడింది కదా, ఇది మాట. దీన్నే స్ట్రైకింగ్ అంటారు. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి దీన్ని సెలెక్ట్ చేసి మీకు ఏది కావాలంటే అదే, అవసరం లేదనుకుంటే దాన్ని క్లిక్ చేయొచ్చు. చూడండి నేను అండర్లైన్ తీసేసాను. ఫర్ ఎగ్జాంపుల్ బోల్డ్ కూడా తీసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్ట్రైకింగ్ కూడా వద్దు, ఓన్లీ ఇటాలిక్ మాత్రమే పెట్టాను. ఓకేనా. అందుకని చూడండి ఇటాలిక్ ఎలా ఉందో. ఫర్ ఎగ్జాంపుల్ అది కావాలను, అది కూడా అవసరం లేదంటే దాన్ని కూడా అలా క్లిక్ చేయొచ్చండి. ఓకేనా అండి. ఇది దీని గురించి. చూడండి మీరు బాగా వినుంటే బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఈ 3 కూడా బాగా ఫేమస్ థింగ్స్ అండి. మీరు బాగా ట్రై చేయొచ్చు వీటిని. ఓకేనా అండి. ఇప్పుడు నేను నెక్స్ట్ పాయింట్ చెప్తాను, కొంచెం ఇంపార్టెంట్ పాయింట్. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మన 15th ఎక్స్క్యూజ్ మీ, నేను కొంచెం స్టైల్ మారుస్తాను. అల్గేరియన్ నుంచి టైమ్స్ న్యూ రోమన్కి వచ్చాను. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 15th నా బర్త్డే ఉంది. ఓకేనా అండి. జనరల్గా టీహెచ్ అని వచ్చినప్పుడు చూడండి ఇక్కడ పడుతుంది. ఓకేనా. ఇది ఆల్రెడీ ఎనేబుల్ అయి ఉండటం వల్ల ఇలా పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అలా లేదు. అప్పుడు మనం ఏం చేయాలి? చూడండి మీకు కర్సర్ పాయింట్ పైన కనబడుతుంది కదా, మీ అందరికీ అర్థం అవడం కోసం. చూడండి 15 అని రాసిన తర్వాత నేను స్పేస్ ఇచ్చి టీహెచ్ అని రాసాను అనుకుందాం. చూడండి టీహెచ్ అనేది ఎక్కడ పడాలి? ఇక్కడ పడాలి. కానీ అది ఎక్కడ పడుతుంది? దాని పక్కనే పడుతుంది. యాక్చువల్గా దాని ఇంకొక రకంగా చెప్పాలంటే దాని నెత్తి మీద పడాలి, కానీ అది దాంతో పాటు సమానంగా పడుతుంది. నేను అక్కడ టైప్ చేసింది టీహెచ్ అనేది దాని హెడ్ మీద పడాలి. అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, అప్పుడు మనం కర్సర్ మారుస్తాము. చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అని ఉంది కదండి. చూడండి సూపర్ స్క్రిప్ట్ అని మీకు కనబడుతుందా? ఎక్స్ స్క్వేర్. దాన్ని మనం సెలెక్ట్ చేసినప్పుడు చూడండి ఇప్పుడు నేను ఏం టైప్ చేసినా సరే అది తేడాగానే పడుతుందండి, అంటే దాని హెడ్ మీద పడుతుంది. ఓకేనా అండి. చూడండి ఈటీహెచ్కి ఆర్టీహెచ్కి తేడా కనబడుతోందండి మీకు. చూడండి ఈటీహెచ్ వేరుగా ఉంది, ఈటీహెచ్ వేరుగా ఉంది. ఇది ఈ 15తో సమానంగా ఉంది, ఈటీహెచ్ దానికి సమానంగా ఉంది. ఓకేనా అండి. ఇలాంటివన్నీ వాడడం కోసం దీన్ని వాడతారు. మరి దీన్ని ఎందుకు? ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నాకు x2 అనేది నాకు దాని ఫుట్ దగ్గర కావాలి. అప్పుడు నేను దాన్ని క్లిక్ చేస్తాను, ఆటోమేటిక్గా 2. మళ్ళీ నాకు అవసరం లేదు, దాన్ని క్లిక్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్, ఫర్ ఎగ్జాంపుల్ y. ఆ తర్వాత మళ్ళీ నాకు ఫుట్ దగ్గర కావాలి 2.
చూడండి అది ఎనేబుల్ అయి ఉన్నప్పుడు చూడండి దాని కలర్ అలా మారి ఉంటుంది, అది ఎనేబుల్ అవుతుంది. మీరు టైప్ చేసినంతకాలం అది అలా పడుతూనే ఉంటుంది. మీరు మర్చిపోయి ఏంటి పడట్లేదని కంగారు పడాల్సిన అవసరం లేదు. అంటే ఇది ఎనేబుల్ అయి ఉంది, అంటే ఇది సెలెక్ట్ చేయబడి ఉంది అని అర్థం. అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ పని అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని క్లిక్ చేయాలి, అంటే దాన్ని డిజేబుల్ చేయాలి. ఆ తర్వాత మాత్రమే మీ కర్సర్ మారుతుంది. చూడండి నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి చూడండి. కర్సర్ అది సెలెక్ట్ చేసినప్పుడు దాని కర్సర్ ఎలా ఉంది చూడండి, కర్సర్ చిన్నదైంది. మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసినప్పుడు కర్సర్ పెద్దదైంది. ఈ విషయంలో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఐ హోప్ మీకు ఈ రెండు కూడా అర్థమైనాయి అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. ఒకసారి చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, రాము ఈజ్ ఏ గుడ్ బాయ్. చూడండి, రాము ఈజ్ ఏ గుడ్ బాయ్ అనే ఒక ఫ్రేజ్ ఒక స్టేట్మెంట్ నేను టైప్ చేశాను. ఇప్పుడు ఈ రాము ఈజ్ ఏ గుడ్ బాయ్ అనే ఈ ఫ్రేమ్లో మనం కొన్ని మార్పులు చేయొచ్చు. ఎలా చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ క్యాపిటల్ లెటర్ కావాలి. మనం ఈ లైన్ మార్చాం కాబట్టి దీన్ని డిలీట్ చేసి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెద్ద డాక్యుమెంట్ టైప్ చేశాను, ఒక 100 లైన్లు ఉన్న డాక్యుమెంట్ టైప్ చేశాను. ఇప్పుడు 100 లైన్లు ఉన్న డాక్యుమెంట్లో అన్నిటిని క్యాపిటల్ లెటర్లు ఒకేసారి ఎలా మార్చవచ్చు? ఏం లేదండి, సింపుల్గా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఉన్నాయి కదా, దాని పక్కనే చూడండి, నేను మీకు ఆల్రెడీ చెప్పాను లిస్ట్ ఐటమ్ అంటారు. దాన్ని క్లిక్ చేసినప్పుడు లోపల చాలా కనబడుతున్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని అప్పర్ కేస్లో కావాలంటే మనం అప్పర్ కేస్లో క్లిక్ చేస్తాం. చూడండి, మీకు అన్ని అప్పర్ కేస్లోనే మారిపోయినాయి, అవునా కదా. మళ్ళీ మీ అందరికీ తెలియడం కోసం చూడండి, దాన్ని సెలెక్ట్ చేసే ఉంచాను. చూడండి, లోయర్ కేస్ అని పెట్టాను. చూడండి, అన్ని లోయర్ కేసులోకే వచ్చినాయి. ఇప్పుడు మీకు రాము కింద ఒక రెడ్ లైన్ కనపడుతోంది. అది ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. అంటే స్పెల్లింగ్ తప్పు అనేది చెప్తోంది. యాక్చువల్గా రాము అనేది స్పెల్లింగ్ కరెక్టే, అయినా సరే ఎందుకు చెప్తోంది దాని గురించి నేను మీకు కంటిన్యూషన్ క్లాస్లో చెప్తాను. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఓకేనా అండి. చూడండి, రాము ఈజ్ ఏ గుడ్ బాయ్లో అన్ని లోయర్ కేసులోనే ఉన్నాయి. వాటన్నిటిని మనం అప్పర్ కేసులో మార్చుకోవచ్చు, లేదా అన్నీ మనం లోయర్ కేసులో మార్చుకోవచ్చు. లేదా చూడండి, ఈచ్ వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ రాములో ఆర్ని క్యాపిటల్ వర్డ్, ఐలో ఈజ్లో ఐ క్యాపిటల్ వర్డ్, ఏ జి బి, ప్రతి వర్డ్లో స్టార్టింగ్ లెటర్ని మాత్రమే క్యాపిటల్ లెటర్గా మార్చుతున్నాం. చూడండి, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ఏంటి? చూడండి, ఆరు ఐ ఏ జి బి, ఇవి మాత్రమే మీకు క్యాపిటల్ లెటర్లో వచ్చినాయి. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ టాగిల్ కేస్ అంటే ఏంటంటే, చూడండి, మీకు ఏవైతే క్యాపిటల్ లెటర్గా ఉన్నాయో అవి స్మాల్ లెటర్లోకి మారుతాయి, స్మాల్ లెటర్లో ఉన్నవి క్యాపిటల్ లెటర్లోకి మారుతాయి. చూడండి నేను, ఓకేనా అండి. చూడండి, స్మాల్ లెటర్లో ఉన్నవన్నీ క్యాపిటల్ లెటర్లోకి అయినాయి, క్యాపిటల్ లెటర్లో ఉన్నవి స్మాల్ లెటర్లోకి అయినాయి, అవునా కదా. ఇది మాట, ఇది టాగిల్ కేస్ అంటే. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కాదు, నాకు నార్మల్ కావాలనుకుంటే సెంటెన్స్ కేసులోకి వెళ్తాం, ఓకేనా అండి. ఇది చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు కావాలనుకున్న లెటర్స్ అన్ని లోయర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్ అంటారు కదా, దాంట్లోకి మార్చుకోవచ్చు. అప్పర్ కేస్ అంటే అన్ని క్యాపిటల్ లెటర్స్లోకి మార్చుకోవచ్చు. ఓన్లీ ప్రతి వర్డ్లో ఉన్న మొదటి అక్షరం మాత్రమే క్యాపిటల్ లెటర్ కావాలంటే అలా మార్చుకోవచ్చు. లేదా క్యాపిటల్గా ఉన్నాయి స్మాల్గా ఉన్నాయి క్యాపిటల్గా మార్చుకోవడానికి ఇది మార్చుతాము. జనరల్గా సెంటెన్స్ కేస్ అంటే మనం జనరల్గా రాసేది అది, ఇది ఓకేనా అండి. ఇది దీంట్లో ఉన్న కాన్సెప్ట్. ఐ హోప్ ఇది కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనం నెక్స్ట్కి వెళ్ళిపోదాం. చూడండి, రాము ఈజ్ అ గుడ్ బాయ్, హీ ఈజ్ గోయింగ్ టు స్కూల్ అని ఉంది అని అనుకుంటున్నాను. చూడండి, మీకు ఇక్కడ కనపడుతున్న రెడ్ మార్క్ని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. దాని గురించి నేను కంటిన్యూషన్ క్లాస్లో తప్పనిసరిగా చెప్తాను. ముందు ఈ బేసిక్ పాయింట్స్ మీరు నేర్చుకుంటారని అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఏమైందంటే, చూడండి, రాము ఈజ్ ఏ గుడ్ బాయ్, హీస్ గోయింగ్ టు స్కూల్లో గుడ్ అనేదాన్ని నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను. గుడ్ అనేదాన్ని హైలైట్ చేయాలంటే జనరల్గా మనం అండర్లైన్ చేస్తాం కదా. సో అలా కావాలంటే మీరు ఈ గుడ్ని సెలెక్ట్ చేసి అండర్లైన్ చేయొచ్చు, అయినా సరే మీకు తృప్తిగా లేదు. ఎక్స్క్యూజ్ మీ. చూడండి, మీరు అండర్లైన్ చేసినప్పటికీ కూడా మీకు తృప్తిగా లేదు. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే దీని కలర్ మాత్రమే మార్చాలి, అది కూడా దీని బ్యాక్గ్రౌండ్ కలర్ మాత్రమే మార్చాలి అని అనుకుంటున్నారు. చూడండి, ఈ గుడ్డికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి? జనరల్గా వైట్ ఉంది. సో దాన్ని మనం మారుద్దాం. చూడండి, ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ మారుతోంది. చూడండి, మీ అందరికీ అర్థమవడం కోసం
ఈ కలర్ నేను మార్చాను. చూడండి గుడ్ వెనకాల ఉన్న కలరు మారింది. చూడండి టెక్స్ట్ కలర్ మార్చలేదు. టెక్స్ట్ అంటే ఏంటో మీ అందరికీ తెలుసు. టెక్స్ట్ కలర్ మారలేదు, టెక్స్ట్ వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కలర్ మాత్రమే మారింది. ఓకేనా అండి. దేన్నైతే మనం హైలైట్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనం ఈ విధంగా చేయొచ్చు. ఓకేనా అండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలరు ఫర్ ఎగ్జాంపుల్ గోయింగ్ టు అనే దానికి వేరే కలర్ కావాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ ఎల్లో కలర్ నేను పెట్టాను. ఒకసారి చూడండి, ఎల్లో కలర్ని సెట్ చేశాను. ఓకేనా అండి. ఇది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, నేను మారుస్తున్నాను చూడండి. ఓకేనండి. చూడండి ఇప్పుడు గుడ్ గోయింగ్ రెండు బాగానే ఉన్నాయి. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మనం వద్దనుకున్నప్పుడు ఏం చేయాలంటే చూడండి దీన్ని సింపుల్గా సెలెక్ట్ చేసి మళ్ళీ దాంట్లోకి వెళ్ళి చూడండి నో కలర్ అని పెట్టాం అనుకోండి, ఆటోమేటిక్గా కలర్ పోతుంది. చూడండి నో కలర్ అని పెడదాం, ఆటోమేటిక్గా కలర్ పోతుంది. చూడండి. ఓకేనా అండి. ఇది కాన్సెప్ట్. ఓకేనా అండి. దీంట్లోనే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, అది కూడా నేను ఇప్పుడే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఎందుకు వాడాము, ఏదైనా ఒక టెక్స్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చడానికి వాడాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటైర్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, కర్సర్ అక్కడ పెడితే చాలు. చూడండి బ్లింక్ అవుతున్న దాన్ని కర్సర్ అనుకున్నాం కదా, కర్సర్ని మీరు అక్కడ ప్లేస్ చేస్తే చాలు ఆటోమేటిక్గానే ఎంటైర్ కలర్ కూడా మారిపోతుంది. అది ఎలా మారుతుంది అంటే ఏం లేదు, కర్సర్ అక్కడ పెట్టారు చూడండి, మీకు రైట్ కార్నర్లో మీరు కంప్యూటర్ చూస్తున్నప్పుడు మీకు లెఫ్ట్ కార్నర్లో షేడింగ్ అని కనపడుతుంది కదా, దాంట్లోకి వెళ్ళండి. చూడండి మీరు ఏదైనా ఒక్క దాన్ని సెలెక్ట్ చేయండి, ఏదైనా ఒక కలర్ని, ఆటోమేటిక్గా ఎంటైర్ కలర్ మారిపోతుంది చూడండి. ఓకేనా అండి. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎంటైర్ లైన్ యొక్క కలర్ మార్చాలంటే మనం షేడింగ్స్ వాడతాము. ఓకేనా అండి. ఎంటైర్ కలర్ మార్చాలంటే మనం షేడింగ్స్ వాడతాం. చూడండి నేను ఆటోమేటిక్గా కలర్ మార్చాను. ఓకేనా అండి. ఇది కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏదో ఎడిటింగ్ చేశాను, దీంట్లో ఏం చేశాను, దీని బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాను, లేదు నాకు నచ్చలేదు, వెనక్కి వచ్చేయాలి. ఏం లేదండి, మళ్ళీ అక్కడ పెట్టి చూడండి అందులోనే మీకు నో కలర్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళారంటే మీకు మామూలుగా అన్నీ మామూలుగానే అయిపోతుంది. ఓకేనా అండి. ఇది దీంట్లో ఉన్న కాన్సెప్ట్. ఐ హోప్ మనం ఇవన్నీ చెప్పుకున్నాము, దీని గురించి కూడా చెప్పుకున్నాము. ఇది చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను చూడండి. చూడండి ఇది ఏం లేదండి, టెక్స్ట్ యొక్క కలర్ మార్చడం. ఓకేనా అండి. టెక్స్ట్ కలర్ మార్చడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ని సెలెక్ట్ చేశాను, అది నాకు ఓన్లీ ఎల్లోలోనే ఉండాలి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో కనబడట్లేదు, చూడండి రెడ్ నేను పెట్టాను. ఓకేనా అండి. మొత్తం అన్నిటికీ కూడా మీరు మార్చవచ్చండి, మీరు దేనికి కావాలనుకుంటే దానికి సెలెక్ట్ చేయడం, రెడ్ పెట్టాను చూడండి, అన్నిటికీ ఏదంటే అదండి, మీకు ఏది కావాలంటే దాన్ని మార్చుకోవడం కోసం. చూడండి ఇది టెక్స్ట్ కలరు, ఇది బ్యాక్గ్రౌండ్ కలరు. ఇక్కడ ఫాంట్ కలర్ అని వస్తుంది కదా, ఫాంట్ అంటే టెక్స్ట్ అన్న ఒకటేనండి. చూడండి ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చడానికి వాడతారు, చూడండి ఇది టెక్స్ట్ కలర్ మార్చడానికి వాడతారు. ఇది రెండింటికి తేడా. ఓకేనా అండి. మనం ఇది చెప్పుకుంటానని చెప్పాను కదా, దీని గురించి ఇప్పుడే చెప్తాను, ఒకసారి చూడండి. చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ అర్థం అవడం కోసం ఫర్ ఎగ్జాంపుల్ రాజు, అలాగే నేను రాణి అని కూడా టైప్ చేశానండి. ఓకేనా అండి. రాజు రాణి రెండింటిని టైప్ చేయడం జరిగింది. చూడండి ఎక్స్క్యూజ్ మీ, రాజు రాణి అని రెండు టెక్స్ట్లు నేను టైప్ చేశాను. చూడండి ఇప్పుడు విషయం ఏంటంటే చూడండి ఈ రెండిటికి ఉన్న తేడాన్ని నేను మళ్ళీ ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. రాజు రాణి ఈ రెండిటిని ఎలాగా, ఏంటి తేడా. ఫర్ ఎగ్జాంపుల్ రాణి యొక్క కలర్ నేను మార్చాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రాణి కలర్ అని నేను ఈ కలర్ గ్రీన్ కలర్ పెట్టాను. ఓకేనా అండి. అలాగే దీని సైజ్ కూడా పెంచుతాను. చూడండి దీని సైజుని ఫర్ ఎగ్జాంపుల్ 36 సైజ్ పెంచాను. రాజు అలాగే ఉంది, రాణి సైజుని మాత్రమే నేను పెంచాను. అలాగే దీని టెక్స్ట్ కలర్ గ్రీను, దీని బ్యాక్గ్రౌండ్ కలర్ నేను ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ పెట్టాను. ఓకేనా అండి, రెడ్ పెట్టాను. చూడండి ఇది రాణికి సంబంధించింది. రాణి స్టైల్ కూడా మార్చాలనుకుంటున్నాను. చూడండి రాణి స్టైల్ మారుస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టైల్ నేను పెట్టాను. చూడండి ఇప్పుడు రాణి కలర్ వేరు, రాణి సైజ్ వేరు, రాణి బ్యాక్గ్రౌండ్ కలర్ వేరు, అలాగే రాణి యొక్క స్టైల్ కూడా వేరు. ఫర్ ఎగ్జాంపుల్ రాజుకి వద్దాం, దీనికి కంప్లీట్ ఆపోజిట్గా వేరే కలర్ ఉంది, వేరే సైజ్ ఉంది, కానీ ఇది ఎలా ఉందో సేమ్ అలాగే కావాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలండి, మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని ఏదైతే అన్నీ చేసామో అన్నీ దీనికి చేయాలి కదా. సో అలా చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా చూడండి దీనిలాగా దీన్ని మార్చుదాం. ఎలా మార్చాలి, ఏం లేదు, దేనిలాగైతే మార్చాలనుకుంటున్నామో అక్కడ కర్సర్ పెట్టాలి.
చూడండి కర్సర్ పెట్టాను కదా, చూడండి ఇక్కడ ఫార్మాట్ పెయింటర్ అని ఒకటి ఉంటుందండి. ఫార్మాట్ పెయింటర్ని క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు ఇలా క్లిక్ చేశారో అంటే దీని ఫార్మాట్ అనేది కాపీ అని అర్థం. నెక్స్ట్లీ మీరు గమనిస్తే ఈ మౌస్ పాయింటర్ పక్కనే ఒక పెయింట్ బటన్ కూడా మీకు కనపడుతుంది. చూడండి దాన్ని తీసుకెళ్ళి దేన్నైతే మార్చాలనుకుంటున్నామో దాన్ని క్లిక్ చేసి సెలెక్ట్ చేసి వదిలేసేయండి. ఆటోమేటిక్గా రాజు రాణి లాగా మారిపోయింది. ఓకేనా అండి. చూడండి నేను మీకు మళ్ళీ చెప్తాను, మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అని ఒక అతను ఉన్నాడు, రమేష్. ఓకేనా అండి. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను చూడండి. చూడండి ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. రమేష్, రాజేష్ ఇలా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రమేష్కి నేను కలర్ మార్చాను, రమేష్ కలర్ గ్రీన్ పెట్టాను, రమేష్ని సైజ్ పెంచాను, రమేష్ స్టైల్ కూడా సంథింగ్ ఏదో పెట్టాను. ఇది రమేష్ స్టైల్. కానీ వీళ్ళిద్దరూ డిఫరెంట్గా ఉన్నారు. ఇప్పుడు నేను రాజేష్ ఎలా ఉన్నాడో రమేష్ని కూడా అలా మారుద్దాం అనుకుంటున్నాను. రాజేష్ ఎలా ఉన్నాడు కానీ రమేష్ వేరేగా ఉన్నాడు. రమేష్ని మార్చాలి, ఈ టెక్స్ట్ని మార్చాలి. దేనిలా మార్చాలి? దీనిలా మార్చాలి. కాబట్టి దీని దగ్గర కర్సర్ పెట్టాలి. దాని దగ్గర కర్సర్ పెట్టాను. కర్సర్ పెట్టి మీరు ఏం చేయాలంటే చూడండి ఫార్మాట్ పెయింటర్ దగ్గరికి వెళ్ళి దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు దీని స్టైల్ కాపీ అని అర్థం. చూడండి మౌస్ పాయింటర్ పక్కనే మీకు ఒక పెయింట్ బటన్ కూడా కనబడుతుంది. ఇప్పుడు దీన్నే కదా మార్చాలి. దేన్ని మార్చాలో దాని దగ్గరికి వెళ్ళి సెలెక్ట్ చేయండి, వదిలేసేయండి. ఆటోమేటిక్గా చూడండి రాజేష్ లానే రమేష్ కూడా మారింది. ఇదండి ఈ రెండిట్లో ఉంది. ఇది మీ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి ఇప్పుడు ఈ పాయింట్ గురించి మాట్లాడదాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ గురించి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ని సెలెక్ట్ చేశాను. రమేష్ని సెలెక్ట్ చేసి రమేష్ సైజ్ కూడా పెంచాను, అలాగే రమేష్కి కలర్ వేశాను, అలాగే రమేష్కి స్టైల్ మార్చాను, ఇంకా రమేష్కి బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, స్ట్రైకింగ్, ఇంకా సంథింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మారుస్తున్నాను. చూడండి ఇన్ని ఎక్స్ట్రాలన్నీ రమేష్కి చేయడం జరిగింది. ఈ టెక్స్ట్కి ఇన్ని ఎక్స్ట్రాలు చేసామండి. సో ఇప్పుడు నాకు ఇదంతా వద్దు, స్టార్టింగ్లో ఎలా ఉందో నాకు అదే కావాలి. దానికోసం ఏం లేదండి, కర్సర్ అక్కడ పెట్టి చూడండి దీన్ని క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా రమేష్ స్టార్టింగ్లో ఎలా ఉన్నాడో అలా ఉంటుంది. ఓకేనా అండి. చూడండి రమేష్ స్టార్టింగ్లో టెక్స్ట్ అలాగే కదండి ఉంది, ఆ రమేష్ అలాగే వచ్చేసింది. ఇదండి దీంతో. ఓకేనా. ఐ హోప్ ఫ్రెండ్స్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఈరోజు మనం స్టైల్ మార్చడం, సైజు మార్చడం, ఈ రెండు క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ, ఫార్మాట్ పెయింటర్, అలాగే క్లియర్ ద ఫార్మాట్ పెయింటర్ నేర్చుకున్నాము. బ్యాక్గ్రౌండ్ కలర్, టెక్స్ట్ కలర్ ఇవన్నీ నేర్చుకున్నాం కదా. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి నెక్స్ట్ క్లాస్ కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి ఈ ఎంఎస్ వర్డ్ క్లాస్ మీరు బాగా వింటే నెక్స్ట్ క్లాస్ కూడా బాగా వింటారు. ఎందుకంటే ఎంఎస్ వర్డ్ ఈజ్ ద మెయిన్ బేసిక్ కాన్సెప్ట్. సో ఐ హోప్ మీరు ఇలా కంటిన్యూ అయితే మీ అందరికీ అన్ని విషయాలు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. థ్యాంక్ యూ. బాయ్.